హాయ్ వీవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈరోజు మన ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాల్ని మనం చర్చించబోతున్నాం. మబ్బులు కమ్ముకున్నాయంటే చాలు మనకు చల్లదనం, కాఫీ, బజ్జీలు గుర్తొస్తాయి. కానీ అదే సమయంలో మరికొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు కూడా మన చుట్టూ తిరుగుతుంటాయి. అదే వాతావరణ మార్పు, ముఖ్యంగా వర్షాకాలం వల్ల వచ్చే వ్యాధులు. వర్షాకాలం అనగానే మనకు ఎక్కడో మనలో చిన్నప్పుడు వినిపించే మాటలు గుర్తొస్తాయి. వర్షం పడితే బయటకు పోకూడదు, పల్లకిన మంచినీళ్లు తాగు, వేసవిలాగా కాదు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవేవో పెద్దల మాటలు అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఎంతో విజ్ఞానం ఉంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది, భూమి తడిగా మారుతుంది, నీరు కట్టుతుంది, గాల్లో తడి ఉండటంతో సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. ఇది వ్యాధుల వ్యాప్తికి సరైన వాతావరణం. మొదటగా మనం చూసే సాధారణమైన వ్యాధులు ఏమిటంటే జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు. వర్షంలో తడటం, తడి బట్టలతో తిరగటం వలన మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా వైరస్లు, బ్యాక్టీరియాలు మన శరీరాన్ని ఆశ్రయిస్తాయి. తర్వాత వచ్చే పెద్ద సమస్య వైరల్ ఫీవర్స్, ముఖ్యంగా వైరల్ ఫ్లో, డెంగ్యూ, మలేరియా. ఇవి మామూలు జలుబు కాదు. ఒక్కసారి దాడి చేసిన వారం 10 రోజులు శరీరాన్ని పూర్తిగా బలహీనంగా మార్చేస్తాయి. వర్షాకాలంలో నిల్వనున్న నీటిలో దోమలు పెరుగుతాయి. ఇవి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులకు మూలమవుతాయి. డెంగ్యూ దోమలు ఎక్కువగా తెల్లవారుజామున, సాయంకాలం దాడి చేస్తాయి. తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం ఇలాంటివి కనిపించడం డెంగ్యూకి లక్షణాలు. మలేరియా అయితే అనేక రకాలలో ఉంటుంది. దీన్ని పచ్చదోమలు వ్యాప్తి చెందుతాయి. జ్వరం వచ్చి తగ్గి మళ్లీ రావటం, చలితో వణికించడం, బలహీనత వంటి లక్షణాలు ఉంటాయి. ఇంకొక సమస్య టైఫాయిడ్. ఈ కాలంలో తినే ఆహారం లేదా తాగే నీటి ద్వారా టైఫాయిడ్ వ్యాప్తి అవుతుంది. సరికాని నీరు, తక్కిన ఫుడ్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఉబ్బసం, జ్వరం, అధిక అలసట, ఆకలి కోల్పోవడం, కడుపు నొప్పి ఇవి సాధారణ లక్షణాలు. ఇది కాకుండా వర్షాకాలంలో పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువగా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్న జలుబు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. ఇప్పుడు చెప్పుకోవాల్సిన మరో పెద్ద వ్యాధి లిప్టోస్పైరోసిస్. ఇది చాలా మందికి తెలియదు. వర్షం నీటిలో నడవటం, మురికి నీటిలో అడుగు పెట్టడం వలన బ్యాక్టీరియా చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి తీవ్ర సమస్యలను కలిగించవచ్చు. ఇది కిడ్నీ, కాలేయంపై ప్రభావం చూపించగలదు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, కంట్లో ఎరుపు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు వర్షాకాలంలో నరాల బలహీనత, ఆర్థరైటిస్ ఉన్నవారికి నొప్పులు పెరగటం, చర్మ వ్యాధులు రావటం కూడా సాధారణం. తడి బట్టలు తొందరగా ఎండకపోవడం వల్ల గట్టిపన్న చర్మంపై ఫంగస్, దద్దుర్లు, కజల వంటి సమస్యలు రావచ్చు. ఇక మన ఆహారంపై మాట్లాడుకుందాం. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం ఎంత ప్రమాదకరం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజా కాని ఆహారం, కాలిపోయిన నూనెల్లో వండిన వంటలు, పన్నీరు, కూరగాయలు ఇవన్నీ టైఫాయిడ్, కాలేరా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. అందుకే తినే ఆహారం కాగి ఉండాలా, మంచినీళ్ళే తాగుతున్నామా అని ప్రతి ఒక్కరూ తమ యొక్క జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వ్యాధుల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షం నీటిలో నడవకండి. నడవాల్సి వస్తే వెంటనే కాళ్ళు శుభ్రంగా కడగాలి. తడి బట్టలు వెంటనే మార్చండి. శరీరం ఆరబెట్టండి. ఇంట్లో మరియు బయట నీరు నిల్వ ఉండనివ్వకండి. దోమల నివారణకు ఇది ముఖ్యంగా అవసరం. మంచినీళ్లు మాత్రమే తాగండి. అవి మెరుగ్గా మరిగించి వడపోసి తాగితే ఇంకా మంచిది. ఆహారం వేడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోండి. బయట ఫుడ్ తగ్గించండి. పిల్లలకు చల్లటి పానీయాలు, ఐస్ క్రీమ్స్ వంటివి ఇవ్వటంలో జాగ్రత్త వహించండి. చేతులు తరచూ కడుక్కోవటం అలవాటు చేసుకోండి, ముఖ్యంగా తినే ముందు, బయట నుంచి వచ్చిన తర్వాత. వీటితో పాటు మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆహారంలో విటమిన్ సి, జింక్, ఐరన్ వంటివి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. నిమ్మకాయ, ఆవాలు, ఉల్లిపాయలు, పండ్లు ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మన శరీరం రోగాలతో పోరాడగలదు. ప్రియమైన వీక్షకులారా, వర్షాకాలం మనకు ప్రకృతి అందించిన ఒక అద్భుతం. కానీ అదే కాలం కొన్ని అపాయాలను కూడా తెచ్చిపెడుతుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఆ ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇకపోతే రోగాలు వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలైంది. అందుకే ఈ వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుటుంబాన్ని కాపాడండి. ఇంకా ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.